నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, శివపూజ ఏ విధంగా చేస్తే శివానుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అందుకే ఆషాఢ శుక్ల ద్వాదశిని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, అలాగే దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః అనే ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం, వామన రూపంలో ఉన్నటువంటి విష్ణువుని స్మరించుకుంటూ పెరుగు దానం ఇవ్వటం ద్వారా, గొడుగు దానం ఇవ్వటం ద్వారా, పాదరక్షలు దానం ఇవ్వటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా వామన ద్వాదశి సందర్భంగా వామన రూపంలో ఉన్నటువంటి విష్ణువుని పూజించి ఈ శ్లోకం చదివి ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చినట్లయితే భూలాభము గృహలాభము తొందరలోనే సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం సందర్భంగా శివ పూజ చేసేటప్పుడు శివుడికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. పరమశివుడికి పూజ చేసినప్పుడు చిమ్మిలి నివేదన చేసినట్లయితే సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే శివుడికి తాళింపు పెట్టినటువంటి శనగలు నివేదనగా సమర్పించినట్లయితే ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. చక్కెర పొంగలి శివుడికి నివేదన చేయటం ద్వారా సంతానపరమైన సమస్యలు తొలగిపోతాయి. మీ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చక్కెర పొంగల్ నైవేద్యాన్ని సమర్పించాలి. అలాగే పులగము బూరెలు వీటిని శివుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సుఖము శాంతి మానసిక ప్రశాంతత కలుగుతాయి. ఇలా ఒక్కొక్క నైవేద్యం శివుడికి సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే శివుడిని సోమవారం సందర్భంగా ప్రత్యేకమైన పుష్పాలతో పూజించడం ద్వారా కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఎర్రమందార పూలతో శివుడిని పూజించినట్లయితే శత్రుబాధలన్నీ తొలగిపోయి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు. జాజి పూలతో శివ పూజ చేసినట్లయితే వాహన యోగం తొందరగా సిద్ధిస్తుంది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించినట్లయితే శివానుగ్రహం వల్ల కవిత్వం కలుగుతుంది. సభలలో అనర్గళంగా మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పసుపచ్చటి చామంతి పూలతో పూజించినట్లయితే వివాహపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సహస్రఫణి పుష్పం శివుడికి సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి నమశివాయ సాంబాయ సగుణాయ ససూనవే కైలాసాచలవాసాయ మహాదేవాయ శంభవే ఈ శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించినట్లయితే శివపరివారం సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శివుడి అనుగ్రహము పార్వతీదేవి అనుగ్రహము కుమారస్వామి అనుగ్రహము గణపతి అనుగ్రహము కలిగి సర్వకార్యాలలో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. వామన రూపంలో ఉన్న విష్ణువు అనుగ్రహం పొందండి. శివానుగ్రహానికి పాత్రులకండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా దేవసేనను ఆరాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, దేవసేన ఆరాధన రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. నారదుడికే హోప్లెస్ అయిపోయింది. ఈ భూమి మీద ఏం సాధన చేసుకుంటా అనిపించింది. ఎందుకంటే భయంకరమైన కలి ప్రభావం కనబడుతుంది. ఎలా తరిస్తారు? ఎందుకంటే ఎవరిని చూసినా దారుణమైన రాగద్వేషాలతో కామక్రోధాలతో ఉన్నారు. పైగా శోకమోహాలు అపారంగా ఉన్నాయి. ప్రతి వాళ్ళు నాకు కనబడుతున్న మరో లక్షణం లోభం అసంతృప్తి. చూడండి, వాటిని నిజంగా ఆలోచిస్తే ఎంత గట్టిగా ప్రపంచాన్ని అలా పరిశీలించి ఇచ్చేసాడో అనిపిస్తుంది. లోభము అసంతృప్తి. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే భావము, ఉన్నది పోకూడదనే భావం పేరు లోభం. అది అయిపోయినా ఇంకా మనసుకి ఇంకా చాలదనిపించడం అసంతృప్తి. ఈ రెండు పోవండి, ఎన్నున్నా పోవు. ఈ లోభం అసంతృప్తి ఈ రెండిటితో పరస్పర కలహాలు, ఒకరంటే ఒకరికి పడదు. వీడితో కొట్టుమిట్టు ఆడుతుంటారు. వాళ్ళకి శాస్త్రం లేదు, గురువు లేడు, దేవుడు లేడు. వాళ్ళకి సత్సంగం కూడా అక్కర్లేదు, ధైర్యం లోపిస్తుంది. పోనీ శాస్త్రం చదివి బాగుపడతారంటే
ఉత్తమ వర్ణంలో పుట్టి శాస్త్రం చదివిన వారికి పాండిత్య అహంకారం వస్తుంది కానీ సద్గుణాలు రావడం లేదే అన్నట్ట. ఎంత గొప్ప మాట చూడండి. ఇప్పుడు ఈ వాక్యములన్నీ బాగా కంఠస్థ పెడితే బాగా నోట్ చేసుకుని మరో 10 మందికి చెప్తాడు. వాళ్ళు ఆహా అంటే అంత గొప్పవాడిని అయిపోయాను అనుకుంటాడు. అంటే ఏమొచ్చింది దానివల్ల? పాండిత్యపుట అహంకారం పెరిగింది. శాస్త్రం అహంకారాలు పోగొట్టడం కోసం కావాలి కానీ అహంకారం పెంచుతుందా? కనుక ఎలా తరిస్తారు? పోనీ ఎవడి వర్ణాశ్రమ ధర్మం వాడు పాటిస్తే తరిస్తాడు అంటే అవి లోపించిపోయాయి. ఇలాంటి సమయంలో ఉద్ధరణోపాయం ఏమిటి? ఎవడో తెలిసిన వాడు నాకు చెప్పిన సాధనలు ఏవైతే ఉన్నాయో, గురువులను ఆశ్రయించడం, శాస్త్రవాక్యాలు చేయడం, ఈశ్వరుడు యందు మనస్సు లగ్నం చేయడం, ఇలాంటివి చేద్దాము అంటే అనువైనదేది, ఎక్కడుంటే జరుగుతుంది, ఎలా ఉంటే జరుగుతుంది అని నారాయణుని నారదుడు అడిగితే, నారాయణుడు ఇలాగే ఒకప్పుడు చాలామంది వచ్చారు. కేవలం కలియుగంలోనే కాదు, ఏ యుగంలోనైనా వాళ్ళ కోసం నేను తపస్సు చేసి నా హృదయంలోంచి ఒక చోటు సృష్టించానయ్యా. దాని పేరు వారాణసీతి విఖ్యాత నగరీ సుగరీయసి. నగరీ సుగరీయసి, అత్యంత ఉత్కృష్టమైన నగరి వారణాసి అది ఉన్నది. మయా ఎంత గొప్పదంటే, మయా హరిణా హరేణ ద్రుహిణేవా అనలేనవా ఆదిత్యేన గణేశేన భవాన్యా ముని భిక్షురై. అది ఎలాంటి క్షేత్రం అంటే, నేను వదలకుండా అక్కడ ఉంటాను. అలాగే నా వాడు హరుడు, ఆయన వదలుడు. ఇక ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు, అనల అగ్నిదేవుడు, ఆదిత్యుడు, గణేశుడు, భవాని, అంతేకాదు మునులు, సురలు, దేవతలు, యక్షులు, కింపురుషులు, నాగులు, గంధర్వులు, ఉరగులు, సిద్ధులు, చారణులు, గంగాది తీర్థాలు, యజ్ఞాది క్రతువులు, ఏకాదశ రుద్రులు, వీరందరూ కూడా నిరంతర ఆనందంతో కాశీని ఆశ్రయించుంటారు. సుమా, అది కాశీ అంటే గొప్పతనం. ఇది చెప్పేటప్పుడు యజ్ఞాది క్రతువులు కూడా కాశీని ఆశ్రయించుకుని ఉంటాయి. అందుకే ఇక్కడ ఏ పాటి సాధన చేసినా ఫలించడానికి కారణం ఏంటంటే, ఆ క్రతువులు ఆ స్వరూపాలు ధరించి కాశీలో ఉంటాయి. ఎంత కలియుగంలోనైనా. అందుకే కలియుగంలో వచ్చి బయట చేయలేని సాధన ఇక్కడ కాశీంత చేసినప్పటికి కూడా అమోఘమైన ఫలం, పూర్ణమైన ఫలం, తొందరగా ఇచ్చేటువంటి శక్తి ఇక్కడ ఉన్నది. అది కాశీ యొక్క గొప్పతనం. దీనికి ఆనందవనం అనే పేరుతో పాటు మరికొన్ని పేర్లు ఉన్నాయి, చెప్తున్నాను విను అన్నాడు. ఆనందవనమిచ్చేవ నామాస్యా ప్రథితం ప్రియం నారాయణావాసమితి. దీనికి మరొక పేరు నారాయణావాసము. ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ ఆవాసం ఉంటాను కనుక ఇది నారాయణావాసం. తద్విష్ణు పరమం పదం అని వేదం వర్ణించినటువంటి పరమపదము వారణాసియే. అంతేకాదు రుద్రావాసమితి స్ఫుటం. దీనికి మరొక పేరు రుద్రావాసం, రుద్రునికి ఆవాసం. ఇంకొక పేరు బ్రహ్మావాసం. బ్రహ్మావాసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే బ్రహ్మదేవుడు ఉంటాడు కదా అని చెప్పడానికి ఎదుట. ఉపాస్యముగా చెప్పేటప్పుడు హరిహరులే చెప్తారు. మరి బ్రహ్మావాసం ఎందుకు చెప్పారో మళ్ళీ చెప్తున్నాడు. ప్రాహు బ్రహ్మ విద్యా విశారదాహ. ఇక్కడ బ్రహ్మ విద్య సులభంగా లభిస్తుంది కాశీలో. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మజ్ఞానం, అదే మోక్షాన్ని ఇస్తుంది కదా. అలాంటి బ్రహ్మజ్ఞానం సులభంగా లభించే చోటు కాశీ. అది కాశీఖండంలో చెప్తాడు, నిత్యం కాశీ గంగా స్నానం పానం ఎవడు చేస్తాడో వాడు క్రమక్రమంగా తత్వజ్ఞానం వస్తుంది. ఈ మాట అంటూ గంగా సహస్రనామం అని కాశీఖండం ఉంది. అక్కడ ఒక మాట అంటాడు, గంగంటే ఏమనుకున్నావు, ప్రవహించే బ్రహ్మ విద్య అన్నాడు. ఒకటే మాట. అది శివద బ్రహ్మ విద్యా తరంగే. ఆవిడ బ్రహ్మ విద్యా తరంగం, అది గంగ అంటే. ఇది దీని యొక్క విశేషము అని చెప్తూ, ఇక్కడ ఉన్న జంతువులకంటే జనధర్మం కలిగిన వాళ్ళందరూ జంతువులే, అంతేగాని కుక్కలు అవి నేను కావనుకోవద్దు. ఇక్కడున్న జంతువులకి పుట్టుక పొందినటువంటి వారందరూ కాశీలో ఉన్న వారికి మోక్ష సాధనలు సులభతరము. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. మోక్ష సాధనలు ఏవైతే ఇంతవరకు చెప్పుకున్నామో అవే ఎప్పుడైనా మోక్ష సాధన. కలియుగమైనా కృతయుగమైనా ఏ కల్పమైనా అవే మోక్ష సాధనలు. కానీ ఆ మోక్ష సాధనలు సులభంగా పూర్ణంగా ఫలించడానికి కాశీ కలిలో దిక్కు. అది చెప్తున్న అంశం. అందుకే దృఢభక్తి కలిగి నిష్పాపులై ఎవరైతే ఉంటారో వారికి ఇది విశేషం సుమం. అయితే ఎవరు దురదృష్టవంతులో వాళ్ళు మాత్రమే కాశీని విడిచిపెట్టి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. పశుపతి అయిన శివుని, శాస్త్రసమ్మతమైన కాశీని సేవించితే ధర్మ సారాన్ని పొందవచ్చు. ధర్మం యొక్క సారము కాశీని ఆశ్రయించి పశుపతిని సేవిస్తే పొందవచ్చు. అంతే చాలు, సారం పట్టుకుంటే చాలు కదా. ధర్మం యొక్క సారం ఇక్కడే ఉన్నది సుమా అని చెప్తూ కాశీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దినచర్యల దగ్గర నుంచి చాలా వివరించాడు. కాశీం స్థిత్వా ప్రాతరేవా. కాశీలో ఉన్నప్పుడు ప్రాతకాలం లేస్తూనే అత్ర డుంఢిం
మాం మాం విశ్వేశం దండపాణిం రవింవా సర్వాన్నత్వా కాశీ సంస్థాస్తు నిత్యం తతకుర్వన్ నిత్య నైమిత్తికాని. ప్రాతకాలంలో లేచిన వెంటనే డుంఢిం అంటే డుండి గణపతిని, మాం నన్ను, మాం అంటే అమ్మవారిని, మా ఇందిరా లోకమాత, మా మా అంటే అమ్మవారు, అందుకే మాం మాం అని రెండు శబ్దములు వేయడంలో మాం అంటే నన్ను, మాం అంటే అమ్మవారిని, డుంఢిని నన్ను అమ్మవారిని అంటే భవానీదేవిని, విశ్వేశం దండపాణి రవిం సర్వాన్ ఇంకా కాలభైరవాదులను కూడా కలుపుకుని వీళ్ళందరినీ నత్వా కాశీలో ఉన్నటువంటి దేవతల్ని తీర్థాలని శయ్యమించి లేస్తూనే స్మరించుకుని అప్పుడు నిత్య నైమిత్తి కాదు కృత్యముల వైపు వెళ్ళాలి. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ద్వాదశి తిథి అద్వితీయమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. విష్ణుదేవుని అర్చన ఏకభుక్తం పాటించడం సర్వ విధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మానవాళికి. అంతేకాకుండా సోమవారం అనగానే సాక్షాత్తు ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క సేవ మానవాళికి ఎంతగానో సహకరిస్తుంది. అందుచేత పంచామృతాలతో ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకార్చన నిర్వహించి స్వామికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాలతో పూజ చేసి తుమ్మి పువ్వులు మొదలైనటువంటి పూలతో అలంకరణ చేసి మల్లెపూలతో కూడా పూజించి ఆ యొక్క అమృతతుల్యవంతమైనటువంటి ప్రసాదాన్ని మనం గనక ఈరోజు స్వీకరించినట్లయితే అటు మహావిష్ణువు ఇటు పరమేశ్వరుడు తమ దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనపై ప్రసరింపజేస్తారు. అంతేకాకుండా శివనామం అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. ప్రతినిత్యం కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసాలను శివనామంతో మిళితం చేసి ఎవరైతే ధ్యానిస్తారో కాసేపు కళ్ళు మూసుకొని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కలిపి యోగా తత్వంలో ఎవరైతే ఈ సోమవారం నాడు ప్రవర్తిస్తారో వారికి చక్కటి ఆయుష్, ఆరోగ్యం, తేజస్సు వచ్చి తీరుతాయి. అందుకే యోగాభ్యాసం కూడాను శివపరమాత్మ యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి నాంది పలుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను శివనామంలో దాగినటువంటి పంచాక్షరి మంత్రంలో ఉన్నటువంటి అద్వితీయమైన ప్రభావాన్ని అర్థం చేసుకొని మనసు నిండా మహేశుని తలుచుకుంటూ జీవితాన్ని పునీతం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పేసి గుర్తెరగండి. అంతేకాకుండా ఈ యొక్క ద్వాదశి తిథి నాడు విష్ణుదేవుని పూజతో పాటు శివదేవుని యొక్క అనుగ్రహం కోసం ఆరాధన ఆచరించడం కూడాను సర్వవిధ శ్రేయోదాయకంలో విష్ణురూపతత్వం శివరూపతత్వం భేదాలు లేనటువంటి విశేషకరమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తోంది అని ప్రతి ఒక్కరూ భావన చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं
విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:51. తిథి ద్వాదశి రాత్రి 11:07 వరకు, నక్షత్రం అనురాధ రాత్రి 1:09 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:40 నుంచి 3:26 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం వాసుదేవ ద్వాదశి, వామన ద్వాదశి, ప్రదోషం. వాసుదేవ ద్వాదశి సందర్భంగా వాసుదేవునికి తులసి దళాలతో అర్చన చేసుకుని తర్వాత పారణ చేయాలి. వామన ద్వాదశి సందర్భంగా వామనుడిని పూజించుకోవడం, దాంతోపాటుగా శ్రీవరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ, త్రివిక్రముడు అంటే వామనుడు అనమాట, నరనారాయణాత్మనే నమః ఈ మంత్రం జపించుకోవడం. ఈ మంత్రం జపించుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి మోసగించబడకుండా, మన ధనం వ్యర్థం కాకుండా భూమిలో స్థలాలు కొనుక్కునేటందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎవరికైనా ఆ స్థలాలు చిక్కుల్లో ఉన్నట్లయితే ఆ చిక్కుల్ని అధిగమించడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. ముఖ్యమైన కర్తవ్యంగా భూమినంతని కాపాడాలి అనేటువంటి భావనతో ఈ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే దీక్షగా చేసినట్లయితే ఆ ఫలితం సిద్ధించడంతో బాటుగా మనకు కూడా భూమి కొనుక్కోవడం లాంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం మంచిది. నేటి ఆణిముత్యాలు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. రాజువే, నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు నీ వలననే మరణిస్తారు. ఒకనాడు లంకాపట్టణమే సర్వనాశనం అయిపోతుంది. నీకు రాకూడని ఆలోచన వచ్చింది. కాంచన లంకని పరిపాలిస్తున్నావు. కొన్ని వేల మంది భార్యల్ని పొంది ఉన్నావు. రాక్షసులందరూ సంఘాలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీడలు వాళ్ళు క్రీడిస్తున్నారు. ఏదో సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. నువ్వు ఎన్ని తప్పులు చేయి, నడిచిపోతోంది. ఒక్క రాముడి జోలికెళ్లకు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ. ఇంతమంది భార్యలున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి. అంతమంది మిత్రులున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి. కాంచనలంకని పరిపాలించు. దేవతలు నీడిపించావు, కానీ అయిపోయింది. ఒక్క పని మాత్రం చెయ్యకు రావణ. మాకృధారామ విప్రియం. రాముడికి ఇష్టం లేని పని మాత్రం చెయ్యవద్దు. రాముడికి సీతమ్మ ప్రాణం. సీతమ్మ జోలికెళ్ళావో రాముడు వదిలిపెట్టడం.
రాముడే వచ్చి నిలబడ్డాడా? నువ్వు కాదు, సమస్త దేవతాకోట్లొచ్చి ఒక పక్క నిలబడినా రాముని ప్రతాపము ముందు నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు. నా మాట నమ్ము. రాముని జోలికి వెళ్లకుండా ఉన్నావా, ఎంత సంతోషంగానైనా బతుకుతావు. రాముడి జోలికి వెళ్ళావా, లంకతో కలిపి నశించిపోతుంది. నా మాట విను. నేను కూడా ఒకప్పుడు రాముడి జోలికి వెళ్ళాను. రాముని యొక్క పరాక్రమం తెలియక వెళ్ళానప్పుడు రాముడు ఇంత పెద్దవాడు కాడు, ఇంత అస్త్ర సంపద తెలియదు, ఇంతగా ధర్మాన్ని అప్పటికి పాటించి ఉన్నవాడు కాదంటే ధర్మము పాటించి తేజస్సు పెరిగింది. అప్పటికంత తేజోమూర్తి కాడు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నివేక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. అప్పటికి ఇంకా పురుష చిహ్నములు రాముని యందు పూర్తిగా ప్రవర్తిల్లలేదు. అంటే మీసాలు బాగా రాలేదు, నూనూగు మీసాలతో ఉన్నాడు. బ్రహ్మచారి, మెడలో ఒకే ఒక్క బంగారు గొలుసు ఉండేది, జుత్తు ముడి వేసుకుని ఉండేవాడు, ఒక్క బట్ట కట్టుకునేవాడు, బ్రహ్మచారి కాబట్టి. అటువంటి రాముడు, నేను చిన్న పిల్లవాడు, వీడేం చేస్తాడని విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే సిద్ధాశ్రమంలో నెత్తురు యాగగుండంలో పొయ్యడానికి వెళ్ళాను. ఆ రాముణ్ణి చూశాను. రాముడు నన్ను మానవాస్త్రం పెట్టి కొట్టాడు. 100 యోజనముల దూరం వెళ్ళి పడిపోయాను. అప్పటినుంచి నేను రాముడి జోలికి వెళ్ళలేదు. తరువాతి కాలంలో రాముడు అరణ్యవాసానికి వచ్చాడని తెలిసింది. ఒకానొక నాడు నా మిత్రులతో కలిసి నేను రాముడు ఉన్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళాను. రాముడు వాళ్ళు రాక్షసులని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి రాముడు ధనుష్టంకారం చేసి వింటినారికి బాణాన్ని తొడిగాడు. తొడగ్గానే నాకు భయం వేసింది. ఆ వింటినారిని బాణాన్ని సంధించి ఆకర్ణాంతంలాగుతున్నటువంటి రాముడు నా కంటపడ్డాడు. అంతే, నేను వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి వచ్చేసాను. పారిపోయి వచ్చి ఈ గుహలో కూర్చుంటూ ఉంటాను. కూర్చుని అప్పటి నుంచి తపస్సు చేసుకుంటున్నాను. నేను బయటికి వెళ్ళను. ఎందుకో తెలుసా? వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం. నాకు బయటికి వెళ్ళి ఇలా చెట్ల వంక చూస్తే ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే కనపడతాడు. ఎలా కనపడతాడో తెలుసా? నారచీర కట్టుకుని, మృగచర్మాన్ని కట్టుకుని, ధనస్సు పట్టుకుని, బాణాన్ని తొడిగి నా వంకే లాగి విడిచిపెట్టే రాముడిగా కనపడతాడు. అందుకే మారీచుడిది భీతభక్తి, భయానికి వశుడైపోయాడు. భయంతో ఎప్పుడూ రాముడే కనపడేవాడు. ఎలా కనపడినా రాముడు తప్ప ఇంకొకటి కనపడలేదు. లోకమంతా రామమయంగా కనపడింది. భాగవతంలో ధర్మరాజు గారు నారదుడితో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా పరమేశ్వరుణ్ణి పట్టుకున్నవాడు పరమేశ్వరుణ్ణి చేరుతాడు. మారీచుడు భీతభక్తితో రాముణ్ణి పట్టుకున్నాడు. ఎక్కడ చూసినా నాకు రాముడే కనపడతాడు. వృక్షే చ పశ్యామి, ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే. అప్పటి నుంచి నాకు ఎంత భయం పెరిగిపోయిందో తెలుసా? రావణ రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే. ఎవరైనా రా అంటే నా దగ్గర మా అంటారేమో అని పారిపోతాను. ఒకవేళ రథం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను అక్కడ ఉండను, కొన్ని యోజనాల దూరం పారిపోతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పూర్వం కృతయుగంలో ఎటువంటి శుభచిహ్నాలు ఉండేవో అటువంటి చిహ్నాలన్నీ ఇప్పుడు శ్రీకృష్ణుడి సన్నిధి వల్ల మధురానగరంలో కనబడసాగాయి. శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ వేరే భవనాలు తీసుకోలేదు. వసుదేవుడి భవనంలోనే నివసిస్తూ ఊరంతా యథేచ్ఛంగా సంచరిస్తూ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి రైవత పర్వతం మీద యమునా నదిలోనూ యథేచ్ఛంగా విహరించసాగారు. ఈ విధంగా యవనంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణ బలరాములు మధురానగరంలో విహరిస్తూ ఉండగా కంసుని భార్యలలో ప్రధాన భార్యలైనటువంటి అస్థి,
ప్రాప్తి అనే వారిద్దరూ తమ పుట్టిల్లైనటువంటి జరాసంధ నగరానికి వెళ్ళిపోయారు. పూర్వం కంసుడు జరాసంధుణ్ణి ఓడించినప్పుడు జరాసంధుడు కంసుడితో సంధిని కోరి తన కూతుళ్ళైన అస్థి ప్రాప్తి అనేవారిని అతనికిచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా జరాసంధుడితో సంధి కుదిరాక కంసుడికి గర్వం మరింత పెరిగిపోయింది. దాంతో అతడు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి చెరసాలలో పడేసి తనను తానే మధురా నగరానికి రాజుగా ప్రకటించేసేసుకున్నాడు. తన తండ్రి ఉగ్రసేనును అట్లా పడేశాడు. ఆ విధంగా మహారాజ వైభోగాలను అనుభవించినటువంటి అస్థి ప్రాప్తులకు ఇప్పుడు మధురా రాజ్యంలో ప్రత్యేక మర్యాదలు లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్ళీ ఉగ్రసేనుడు రాజు అయ్యాడు కదా. అస్థి ప్రాప్తులు దీన్ని సహించలేక పుట్టింటికి వెళ్ళిపోయి తండ్రికి తమ కష్టాలన్నీ చెప్పుకున్నారు. ఉగ్రసేనుడి వెనకాల శ్రీకృష్ణ బలరాములు ఉన్నారనే విషయాన్ని, వారి పరాక్రమ విశేషాలను కూడా వాళ్ళు తమ తండ్రికి వివరంగా చెప్పారు. అన్నీ విన్న జరాసంధుడు అగ్నిజ్వాలలాగా మండిపడి తన మంత్రులను, సామంతులను, స్నేహితులను అందరినీ సమకూర్చుకొని మధురానగరం మీదికి దండెత్తాడు. ఆనాడు జరాసంధుడి వెంట వచ్చిన వారిలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఉదాహరణకు వినండి పేర్లు: కురుష దేశాధిపతి దంతభక్తుడు, చేది దేశాధిపతి శిశుపాలుడు, కళింగ దేశాధిపతి పౌండ్రక వాసుదేవుడు, సాంకృత దేశాధిపతి కౌశికుడు, కుండిన దేశాధిపతి భీష్మకుడు, ఇతని కొడుకు రుక్మి, ధృతరాష్ట్రపుత్రులైనటువంటి దుర్యోధనలు, ఇలా వందల మంది రాజులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి మధురను ముట్టడించి సూరసేను అనబడేటువంటి సమీప దేశాన్ని తమ ప్రధాన స్థానంగా పెట్టుకొని తమ సైన్యాలకు కావలసిన రకరకాల ఆయుధాలు, ధాన్యాలు, తమ గుర్రాలను, ఏనుగులు కావలసిన తృణాలు మొదలైన సాంబారాలన్నీ అక్కడే నిల్వ చేసుకొని మధురలోని వారెవరూ కూడా బయటికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అక్కడ మధురా నగరంలో ఈ ముట్టడి వార్త పెద్ద కల్లోలాన్ని రేపింది. లోపల ఉన్న యదువీరులు కోట సంరక్షణ కోసం ఏర్పాట్లంతా ప్రారంభం చేసుకున్నారు, సంరక్షణ చేసుకుంటున్నారు. ఈ నగరంలోని ప్రధాన వీరులు కొంతమంది శ్రీకృష్ణుడు వెంటబెట్టుకొని కోట బురుజుల మీదికి ఎక్కి శత్రు సైన్యం ఎంత ఉన్నది, వారిలో ఏ ఏ రాజులు ఉన్నారు మొదలైనట్టు పరిశీలించడం ప్రారంభించారు. వచ్చేసారులేండి. ఆ పరిశీలన జరుగుతూ ఉండగా శత్రుసేన సముద్రాన్ని పరిశీలించిన శ్రీకృష్ణుడు చిరునవ్వులు నవ్వుతూ అన్నగారితో అన్నాడు: అన్నా బలరామా, ఈ జరాసంధ మహారాజు మన యుద్ధ సామర్థ్యానికి ఒరిపిడి రాయి వంటివాడు కదా, మనకు ప్రప్రథమైనటువంటి యుద్ధాతిథి కదా. ఈ రాజులంతా సరైన సమయానికే వచ్చారు. దేవతలు తమ కార్యసిద్ధి కోసం తొందరపడుతున్నారు. అందుకే వీరందరూ ఇంత త్వరగా యుద్ధానికి వచ్చేశారు. ఈ యుద్ధంలో తక్కిన వీరులంతా తలో పక్కకు వెళ్ళినా మనం ఇద్దరం కలిసే ఉందాం అని అన్నాడు. ఇక్కడ యాదవ వీరులు ఇలా శత్రుబల పరిశీలన జరుపుతూ ఉండగా అక్కడ జరాసంధుడు తన సామంతులైన ప్రధాన రాజులందరినీ సమావేశపరిచి వారికి యుద్ధ సంబంధమైనటువంటి ఆజ్ఞలను జారీ చేయటానికి సిద్ధపడ్డాడు. కానీ సైనికుల గోలలో ఆ మాటలు ఎవరికీ వినిపించడం లేదు. అందువల్ల కొంతమంది వృద్ధ సైనికులు లాఠీలు చేతపట్టుకొని గుర్రాలు ఎక్కి తమ సేనాల బారుల్లో గిరగిరా తిరుగుతూ నిశ్శబ్దం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ సముద్ర ఘోష ఆగిపోయినట్లుగా సేన ఘోష ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అప్పుడు జరాసంధ చక్రవర్తి గంభీర స్వరంతో ఇలా ప్రసంగించసాగాడు: ఓ
మధురా నగరానికి 4 పక్కల ఏకకాలంలో ముట్టడి చేయాలి. మన దగ్గర రథాలు, అశ్వాలు, గజాలు, కాలుబండ్లు అనేటువంటి 4 రకాల సైన్యాలు సుసంపన్నంగా ఉన్నాయి. మీరంతా ఇప్పుడు క్రమపద్ధతి ప్రకారంగా మధురాపురి యొక్క 4 దిక్కులు కూచారండి. 4 ప్రక్కల రాళ్లను విసిరి కోటగోడలను కూల్చివేసే శతఘ్ని యంత్రాలను తగిన ప్రదేశాలతో పటిష్టంగా ఏర్పాటు చేసుకోండి. చేతులతో ధరించే ఆయుధాలను, శత్రువుల మీదకి విసిరేసే ఆయుధాలను బళ్ళ మీద, రథాల మీద సిద్ధం చేసుకోండి. మనం కోటగోడ దగ్గరకు చేరాక అవసరమైతే కోటగోడను తవ్వేందుకు వీలుగా పలుగులు, పారలు మొదలైన పనిముట్లను దగ్గర ఉంచుకోండి. దాడి ఈవాళే ప్రారంభమవుతుంది. కోట లోపల శ్రీకృష్ణ బలరాములనే 2 గర్విష్ఠులైన మహావీరులున్నారు. నేను వాళ్ళిద్దరినీ సంహరించేదాకా ఈ ముట్టడి ఆగటానికి వీలులేదు. ఆయా రాజులు ఎప్పటికప్పుడు నా ఆజ్ఞలను అందుకొని దానికి తగ్గట్టుగా తమ సైన్యాన్ని క్రమశిక్షణ ప్రకారంగా నడిపించుకోవాలి. ఇక ఎవరెవరు ఏ దిక్కుకు వెళ్ళాలో చెబుతాను, జాగ్రత్తగా వినండి. మధురరాజు శల్యుడు, కళింగరాజు కృతయువు, కురుషరాజు దంతవక్త్రుడు మొదలైన వారు కోటకు పశ్చిమ భాగానికి వెళ్ళాలి. విదర్భరాజు సోమకుడు, భోజరాజు రుక్మి మొదలైన వారు కోటకు ఉత్తర భాగానికి చేరాలి. శకుని పుత్రుడైన ఉలూకుడు, అంశుమంతుడి పుత్రుడైన ఏకలవ్యుడు, విదీశరాజు వామదేవుడు మొదలైన వారు కోట తూర్పు భాగానికి వెళ్ళాలి. నేను చేదీరాజైన శిశుపాలుడు, మహావీరుడైనటువంటి దరదరుడు మొదలైన వారంతా కోట దక్షిణ భాగానికి చేరుతాం. ఈ విధంగా కోటను 4 పక్కలా చుట్టుముట్టి అందరూ ఒకేసారి కోట మీదికి పీల్చుకుపడాలి. ఈ యుద్ధం మామూలు యుద్ధం కాదు. ఏదో రాజును గెలిచామంటే సరిపోదు. మధురా నగరం మొత్తము నేలపాలైపోవాలి. ఇదే నా ఆజ్ఞ అన్నాడు జరాసంధుడు. జరాసంధుడు వీరావేశంతో చేసినటువంటి ఈ ప్రసంగానికి సేనా సముద్రంలో ఉత్సాహం మరోసారి వెల్లుపుకింది. కోట లోపల యాదవ సైన్యం యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. బయట జరాసంధుడి సైన్యం మహాసముద్రంలాగా ఉంది. అయినా సరే శ్రీకృష్ణుడి నాయకత్వంలో యదువీరులు నిర్భయంగా ఉండి తమ సైన్యాన్ని వ్యూహలుగా ఏర్పాటు చేసుకొని ఎదురుదాడికి సిద్ధమయ్యారు. జరాసంధుడు కోటకు దక్షిణ భాగాన ఉన్నాడని గమనించిన శ్రీకృష్ణ బలరాములిద్దరూ కోట దాటి అటువైపే యుద్ధరంగంలోకి సింహ కిషోరాల్లాగా దూకేశారు. 2 రథాల మీద పూర్ణ కవచదారులై శ్రీకృష్ణ బలరాములు యుద్ధరంగ ప్రవేశం చేసేసరికి వారి కాంతిని జరాసంధ సైన్యం ఒక్కసారిగా బెదరి ఒళ్ళు జలధరించిపోయినట్టయింది. మళ్ళీ సర్దుకుంది. ఇటు యాదవ వీరుల్లో యుద్ధావేశం ఉవ్వెత్తున పొంగింది. యుద్ధరంగంలో శ్రీకృష్ణ బలరాములు విజృంభించి సంచరిస్తూ ఉంటే సింహాన్ని చూసిన జింకల్లాగా ఎదుటి వీరులు వెనక్కు పరుగులు తీయసాగారు. అయినా కూడా ఎదుట వారి దగ్గర ఆయుధ సంపద అపారంగా ఉంది. శ్రీకృష్ణ బలరాముల దగ్గర ఆయుధాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అన్నా ఆయుధాల సారం కూడా తక్కువ కనిపిస్తుంది. దాంతో అన్నదమ్ముల ఇద్దరికీ కూడా ఒకేసారి ఒక ఆలోచన వచ్చింది. మా పురాతన ఆయుధాలు మా చేతుల్లోకి వచ్చుగాక అని స్మరించారు. తక్షణమే దివ్యమైన ఆయుధాలు కొన్ని బలరామకృష్ణుల ముందర ఆకాశం నుంచి కింద పడ్డాయి. ఆ ఆయుధాలు కింద పడుతూ ఉంటే మామూలు లోహ ఆయుధాలలాగా లేవు. ఆయుధ దేవతలే దిగి వచ్చినట్లుగా ఉంది. అలా వచ్చిన ఆయుధాల్లో మొదటిది సంవర్తకము అనే నాగలి. అది క్రిందికి దిగుతూ ఉండగానే బలరాముడు తన కుడి చేతిలో ఒడిసి పట్టుకున్నాడు దానికి వెనువెంటనే సౌనందము అనే పేరు గల రోకలి ఆయుధం, ముసల ఆయుధం కిందికి దిగింది.
దీన్ని బలరాముడు తన ఎడమ చేత్తో పట్టుకున్నాడు. దాని తర్వాత శార్గము అనేటువంటి దివ్య ధనస్సు క్రిందికి దిగింది. దాన్ని శ్రీకృష్ణుడు కుడి చేత్తో ఒడిసి పట్టేసుకున్నాడు. ఇంతలో కౌమోదకి అనే భయంకరమైనటువంటి గద కిందికి దిగింది. దాన్ని శ్రీకృష్ణుడు తన ఎడమ చేత్తో పట్టుకున్నాడు. ఈ 4 దివ్యాయుధాల చేతుల్లోకి వచ్చేసరికి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ దేవతామూర్తుల్లాగా వెలిగిపోయారు. వారిద్దరూ సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. మరింత దూకుడుగా యుద్ధ రంగంలో విజృంభించారు. బలరాముడు తన నాగలితో శత్రువుల రథాలను ఏనుగులను గుచ్చి దూది పింజల్లాగా ఆకాశంలోకి ఎత్తేసి తన ఎడమ చేతిలోని ముసలాయుధంతో ఆ రథాలను ఏనుగులను వాటి మీద వీరులను నుగ్గు చేసి పారవేస్తున్నాడు. ఆ దాటికి తట్టుకోలేక జరాసంధ పక్షరాజులు బలరాముడికి వెన్నుచూపి పరుగెత్తుతూ జరాసంధుడి వెనకాలకి చేరారు. జరాసంధుడు వాళ్ళ పిరికితనాన్ని చూసి చీచి ఇదేనా మీ పరాక్రమం? నేను ఎంత ఉపన్యాసం చేశాను మీ దగ్గర. యుద్ధరంగంలో క్షత్రియ వీరులు వెనక్కు పరిగెత్తుతూ అది పాపమని మీకు తెలియదా? ఇట్లా మరి యుద్ధం లేకోకుండా చేస్తున్నారు మీరు. చూడండి, పోని ఏం చేయొద్దండి, చేస్తే కదా అట్లా చూడండి. నేనే ముందుకు దూకి ఆ శ్రీకృష్ణ బలరాములు ఇద్దరిని యమపురికి పంపించి చూపిస్తాను అంటూ మహోగ్రుడై బలరాముడి మీదికి దూకాడు. ఇంతలో శ్రీకృష్ణుడు తన రథం వేగంతో ముందుకు దూకి వచ్చి జరాసంధుడి మీదికి బాణాలు కురిపించేశాడు. ఆ దాటిలో జరాసంధుడి గుర్రాలు నేలకు కూలాయి. జరాసంధుడు గొప్ప సంఘటనలో పడ్డాడు. ఇది గమనించిన చిత్రసేనుడు అనే రాజు అతని సేనాపతి అయినటువంటి కౌశికుడు అనేటువంటి వీరుడు జరాసంధుడికి అండగా నిలబడ్డాడు. శ్రీకృష్ణుడి మీదకి బలరాముడి మీదకి కూడా బాణాలు కురిపించారు. ఈలోగా బలరాముడు కౌశికుడికి ధనుస్సును విరిచేశాడు. ఇంతలో జరాసంధుడు కోలుకొని మరో రథం ఎక్కి బలరాముడి మీదకి విరుచుకబడ్డాడు. బలరాముడు వెంటనే ఒక గద తీసుకొని జరాసంధుడి రథపు గుర్రాలను నేల కూల్చేశాడు. దాంతో జరాసంధుడు ఒక గద తీసుకొని బలరాముడి మీదకి దూకేశాడు. బలరాముడున్నాడు, తన రోకలి ఆయుధం తీసుకున్నాడు, ఎదురుదాడి చేశాడు. ఇదే సమయంలో కోటకు మిగిలిన 3 దిక్కుల్లోనూ కూడా ఘోర యుద్ధం కొనసాగింది. అప్పుడు బలరాముడు జరాసంధుడి మీదికి విరుచుకుపడ్డట్టల్లా జరాసంధుడి అనుయాయుల్లో ఎవరో ఒకరు ఏనుగులతోనూ గుర్రాలతోనూ అడ్డంగా దూకి జరాసంధుడికి అండగా నిలుస్తున్నారు. బలరాముడు ఒంటరిగా పోరాడుతున్నాడు. ఈ విధంగా 27 రోజులు యుద్ధం జరిగింది. 27వ రోజున జరాసంధ బలరాములు ఇద్దరూ సరాసరి ఒకరినొకరు ఎదురుపడి గదా యుద్ధంలోకి ప్రవేశించారు. మరో ప్రక్క శ్రీకృష్ణుడు రుక్మి మొదలైన వీరులతో బాణయుద్ధం చేస్తున్నాడు. ఒక దశలో జరాసంధ బలరాములు గదాయుద్ధం ఏ స్థాయికి చేరిందంటే ఆకాశంలో గంధర్వాది దేవతగణాలు గుమిగూడి ఆ యుద్ధాన్ని పరిశీలించసాగారు. ఇటు నేల మీద వీరుల్లో కూడా చాలామంది బలరామ జరాసంధుల గదాయుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్యపోతూ తాము యుద్ధాలను ఆపి వారి యుద్ధాన్ని పరికించసాగారు. అందరూ కూడా చూస్తున్నారట. ఒక దశలో బలరాముడి ముసలాయుధం సరాసరి జరాసంధుడి తల మీద పడబోయింది. అది పడే అంటే జరాసంధుడి శిరస్సు 1000 ముక్కలే ఉండేది. కానీ ఇంతలో ఆకాశంలోంచి దేవవాణి ఒకటి అందరికీ వినిపించేటట్టుగా ఉచ్చస్వరంతో, రామా, వీడిని చంపవలసింది నువ్వు కాదు, ఈ జరాసంధుడికి ఎక్కువ ఆయుర్దాయం మిగిలి లేదు, నువ్వే తొందరపడకు అని పలికింది. ఆ మాటలు వినేసరికి అంత ఆవేశంలో ఉన్నటువంటి బలరాముడు పక్కకి దూకేశాడు. జరాసంధుడు బ్రతికి బయటపడ్డాడు. కానీ ఆకాశవాణి వాక్కులను విని అతని మనస్సు వికలమైపోయింది, ఆశ్చర్యమైంది.
ఇది ఏంటి ఈ సమయంలో ఆకాశవాణి ఏమిటి? ఈలోగా ఈ పక్షంలోనూ ఆ పక్షంలోనూ ఉన్న వృద్ధ వీరులు అక్కడికి చేరి బలరామ జరాసంధుల యుద్ధాన్ని ఆపేశారు. ఈలోగా సూర్యాస్తమయం అయిపోయింది. జరాసంధుడు వికల మనస్కుడై తన సైనికులందరినీ వెనక్కు మరలిపొమ్మని ఆజ్ఞాపించేశాడు. అలా శత్రు సైన్యాలు ఉపసంహరించడం ప్రారంభించేసరికి శ్రీకృష్ణ బలరాముల చేతుల్లో ఉన్నటువంటి దివ్యాయుధాలు మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళి మాయమైపోయాయి. ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాయి. జరాసంధుడికి 20 అక్షోహిణుల సైన్యం, దానితో పోలిస్తే యాదవుల సైన్యం చాలా చిన్నది. 20 అక్షోహిణులంట. మనము కౌరవ సైన్యం అంతా అనుకున్నాం, ఆ యుద్ధం కదా అనుకున్నప్పుడు ఎంత 18 అనుకున్నాం, ఇదెంత 20. ఓహోహో, ఎంత పెద్దది. ఈ సమయంలో యాదవుల సైన్యం ఎంత ఉంటుందంటే చిన్నది. అయినా సరే శ్రీకృష్ణ బలరాముల యొక్క బలం వల్ల యాదవులే గెలిచినట్లయింది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు కదా, పరిగెత్తిపోయాడు. కానీ యాదవులు శత్రువులు వెంటబడి తరుముకుంటూ శత్రువులు పారిపోయేదాకా చాలనుకొని కోట లోపలికి వచ్చేశారు. కోట మాత్రం చెక్కు చెదరకుండా అట్లే ఉంది. శ్రీకృష్ణ బలరాములిద్దరూ మధురా నగరంలో మామూలుగా నివసించసాగారు. వెనక్కి వెళ్ళిన మగధ దేశాధిపతి జరాసంధుడు మౌనంగా ఉండిపోదలుచుకున్నాడు. కానీ అతని కూతుళ్ళు, కంసుడి భార్యలు అతన్ని ఊరుకోనివ్వలేదు. ఊరికే ఉండిపోవాలనుకున్నాడు. ఎందుకు వచ్చిందిలే తాపత్రయమో, వాళ్ళిద్దరూ ఉన్నారు, మనం మంచిది ఏదో రాజులుగా ఉండి అట్లా పోదాంలే అనుకున్నాడు జరాసంధుడు. కానీ వీళ్ళు ఉండలేకపోతున్నారే, వీళ్ళు కూతుళ్ళు, వాళ్ళు పోరు తట్టుకోలేకపోయాడు. యుద్ధం చేసి తీరవలసిందే అని కాళ్ల కింద నిప్పులు పోసినట్లుగా పోరు పెట్టసాగారు ఈ కూతుళ్ళు. అందువల్ల జరాసంధుడు మళ్ళీ సైన్యాన్ని పోగు చేసుకున్నాడు. మళ్ళీ మధుర మీదికి దాడి చేశాడు. మళ్ళీ శ్రీకృష్ణ బలరాములు విజృంభించారు. యాదవుల సైన్యం చిన్నదైనా మళ్ళీ జరాసంధుడే ఓడిపోయాడు. కానీ యాదవులు జరాసంధుణ్ణి చంపలేకపోయారు. ఎందుకంటే చెప్పాను కదా, ఆ శరీరవాణి ఆకాశవాణి అన్నాము కదా. జరాసంధుడు శ్రీకృష్ణ బలరాములను చంపలేకపోయాడు. రెండోసారి ఓడిపోయిన జరాసంధుడి పట్టుదల తగ్గలేదు. మళ్ళీ పోరు పెట్టారు వీళ్ళు. ఇలా ఇతను ఎన్ని మాటలు 17 సార్లు మధురా మీదికి దండెత్తాడు. మధుర మీదికి 17 సార్లు 17 సార్లు ఓడిపోయాడు, పారిపోయాడు కూడా. ఏమి దీంట్లో రహస్యం ఉందో తెలీదు. జరాసంధుడు 18వసారి కూడా మధురా మీదికి దండెత్తి రాబోతున్నాడనే వార్త మథురా నగరానికి చేరింది. అప్పటికి శ్రీకృష్ణ బలరాములు కూడా తమ యవనానికి తగిన రూప సౌందర్యాలతో మెరిసిపోతున్నారు. ఆహా! కానీ జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడనేసరికి యాదవులందరికీ గుండెల్లో గుబులు మొదలైంది. నారాయణ నారాయణ హరే కృష్ణ.